Hi, very good day to you, all of you. Wish you all the best. We are based at Mumbai and Hyderabad. We are management consultants for hospitals, healthcare, clinics, and diagnostic centers. We are authorized Indian Associates for Quality Veritas Limited, UK. We are lead auditors. We do auditing of ISO standards. So we do projects, live projects with the hospitals, clinics, with training staff, training doctors. This is 1996. We do all over India, Vijayawada, the projects. This is in Delhi, this is Bangalore, again Vijayawada, all this thing. So I'll speak to you in Telugu. Basically, మనకి ఏమవుతుందంటే మనకి పర్పస్ మోటివ్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్, మీరు ఎందుకు పనిచేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిల్డింగ్ అ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్లో ప్రాఫిట్స్ రావాలి, వరల్డ్ క్లాస్గా ఆర్గనైజేషన్ అవ్వాలి, అది ఇంపార్టెంట్ మన పర్పస్. ప్లస్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ కెరియర్స్ బిల్డప్ అవ్వటం, మీ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. ఓకే, మీ కెరియర్ బిల్డప్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి మీకు మీరు, అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రాఫిట్స్ రావాలి, వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ అవ్వాలి. నెక్స్ట్ థింగ్ ఇస్ మీ కెరియర్స్ బిల్డ్ అవ్వాలి, మీకు మీరు అప్డేట్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే దే డూ యూనో क्या होता है, एक आदमी है ना బందర్ చేసా దే బిహేవ్, కోతిలా ఉంటారు. ఇక్కడ 3 నెలలు, అక్కడ 6 నెలలు, ఇక్కడ 8 నెలలు ఇష్టం వచ్చినట్టు పని చేయటం, వదిలేయటం, ఇంకో చోటకి వెళ్ళటం, 2-3 సంవత్సరాలు 4-5 హాస్పిటల్స్ మారటం, ఇవన్నీ పిచ్చి పిచ్చి చేయకూడదు మనం. ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్స్. సో మనకి మీరు క్వాలిటీ ఫ్లారెన్స్ నైటింగేల్ విన్నారో లేదో, ఆమె షీ ఈజ్ ది వరల్డ్ ఫేమస్ నర్సింగ్ లేడీ ఇన్ ఫ్రాన్స్. ఆమె షీఈ్ కాల్డ్ లేడీ విత్ ద ల్యాంప్ అంటారు. ఆమె క్రిమియన్ వార్లో సోల్జర్స్కి మిడ్ నైట్ వెళ్ళి సేవ చేసేదన్నమాట. అంటే 1820లో వెల్తీ ఫ్యామిలీ, చాలా వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి పుట్టింది ఆమె 1820స్లో. ఆమె క్రిమియన్ వార్లో సోల్జర్స్ చాలా వూండ్ అయితే 38 మంది నర్సెస్ ఆమెకి ఇస్తే, ఆమె మిడ్ నైట్ వెళ్ళి వాళ్ళందరినీ కేర్ చేసి ల్యాంప్ వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడి ఒక్కొక్కరితో చాలా ఎఫర్ట్ తీసుకున్న లేడీ అనమాట. అందు గురించి ఆమె వరల్డ్ ఫేమస్ అయిపోయింది. అట్లాంటి క్వాలిటీస్ మనకు ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏంటిది? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి. పేషెంట్ తోటి చాలా చాలా సిస్టమేటిక్గా మనం పనిచేయాలి. చాలా దాన్ని ఏమంటారంటే పేషెంట్ తోటి పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, మేనేజర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, కైండ్నెస్ చూపించాలి, జాలి చూపించాలి, దయా, సింపతి, దయా, జాలి, రెస్పెక్ట్, పక్కనున్న కొలీగ్స్తో రెస్పెక్ట్గా మాట్లాడాలి, కౌన్సిల్ చేయాలి, స్టాఫ్ పేషెంట్స్ తోటి కన్సిడరేషన్ చేయాలి. కొంతమంది పేషెంట్స్ లాస్ట్ మినిట్లో వస్తారు, అలా కుదరదండి టైం అయిపోయింది పంపించడం, లేకపోతే మనం వాళ్ళు ఏదైనా మనీ తగ్గిమంటే మనం ఎక్కువ మాట్లాడాల్సిందని చెప్పి ఇంతేనండి డాక్టర్ని అడుక్కోండి అంటాం. అలా కాదు, కౌన్సిల్ చేయాలి, లాయల్గా ఉండటం, స్ట్రిక్ట్నెస్, మనకు కొన్ని వాల్యూస్ ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి. మనం చేసిన అన్నిటి హార్మనీ బోలేతో హార్మనీ అంటే అక్కడున్న కొలీగ్స్ తోటి చక్కగా ఉండటం, వాళ్ళతో మంచి రిలేషన్షిప్, బుల్లింగ్ చేయకూడదు, వాళ్ళని కామెంట్ చేయటం, నేనే మెయిన్ అన్నట్టు ఉంటాం, టీం వర్క్గా ఉండాలి, టీం వర్క్ పనిచేయాలి, అకౌంటబిలిటీ, ఏది చేసినా అకౌంటబిలిటీ ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి. లెటస్ చెక్. ఇప్పుడు మీకు చెక్ చేసుకోండి, మీకు ఇవన్నీ ఉన్నాయా, కొన్నన్నా ఉన్నాయని, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకి కొన్ని బ్యాడ్ ట్రేట్స్ ఉంటాయి నక్కలాగా. అంటే దాని ఏమంటారు, బ్యాడ్ ట్రేట్స్, మనకు బ్యాడ్ గుణాలు చాలామంది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫైటింగ్, ఒకరికొకరు ఫైట్ చేసుకోవటం, కేర్లెస్గా ఉండటం పనిలో, వర్కింగ్ అకార్డింగ్ టు మై శాలరీ, మాకు ఇంతే ఇస్తున్నారు, ఇంతే పని చేస్తాం, అలా కాదు. తర్వాత గర్వంగా ఉండటం, యాంగర్ చూపించడం, అన్ఫర్గివ్నెస్, అక్కడున్న స్టాఫ్ తోటి వాళ్ళు ఏదన్నా మీతో అన్నారనుకోడు, అప్పుడు వాళ్ళని మనసులో పెట్టుకోవటం. తర్వాత డాక్టర్ గారిని మిమ్మల్ని అరిశారనుకోండి, అది మనసులో పెట్టుకొని ఆయన వస్తువులు వాడేయటం, దొంగతనం చేయటం, సడన్గా మానేయటం, ఏమీ చేయకూడదు. క్యాస్టిజం చూపించటం, నేను చాలా సీనియరు, డాక్టర్స్తో చాలా క్లోజ్గా ఉంటాను కాబట్టి యు ఆర్ నోబడీ అనటం అనేది చాలా బ్యాడ్ అది. తర్వాత సైఫరింగ్ ఆఫ్, అంటే పిక్ పాకెటింగ్ చేయటం, దొంగతనం చేయటం, పేషెంట్స్ డబ్బులు జేబులో పెట్టుకో, డాక్టర్ గారి జేబులు దొంగతనం చేయటం, స్వీపింగ్ ఆన్ పేషెంట్స్ లైక్ వల్చర్ ఫర్ మనీ అని వాళ్ళ మీ వెనకాల కౌన్సిలింగ్ చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్, అంటే అక్కడున్న స్టాఫ్ యొక్క గుణాలు చాలా చెడ్డది, అమ్మ తిరుగుబోతూ, ఏమంటాంటిది, ఈడు మంచోడు కాదు, అదంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, టాకింగ్ ఇల్ ఆఫ్ అదర్స్ అనమాట. అంటే
వాళ్ళు లేనప్పుడు డాక్టర్ గారు లేరనుకోండి, ఏమన్నాడు, ఏంటంట ఇది, ఏంటంత తీసుకుంటున్నాడు డబ్బులు, అలా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్ అవుతారని మనం అవ్వలేం. సో వీ షుడ్ నాట్ డూ క్యారెక్టర్ అసాసినేట్ చేయకూడదు. నాట్ పుట్టింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు సాల్వ్ ఎ ప్రాబ్లం. అర్థమైందండి? ఇర్రెస్పాన్సిబుల్ వే ఆఫ్ యూజింగ్ థింగ్స్, ఇష్టం వచ్చినట్టు వస్తువులు. వీ డూ ఆడిటింగ్ అనమాట. మేము హాస్పిటల్స్ ఆడిటింగ్ చేసినప్పుడు చాలా చూస్తాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మెయింటైన్ చేస్తాం, వస్తువులు వాడేస్తూ ఉంటారు. అది చేయకూడదు. ఇర్రెస్పాన్సిబుల్ వే ఆఫ్ కమింగ్ అండ్ గోయింగ్ అవుట్. అంటే డాక్టర్ గారు లేరు, బాస్ లేరు కాబట్టి బయటికి వెళ్ళిపోవటం, రావటం, అది చేయకూడదండి, తప్పది. అన్నీ కోతులు చేస్తాయి. ఇర్రెస్పాన్సిబుల్ వే ఆఫ్ యూజింగ్ వాయిస్, పెద్దగా అరవటం, అది పద్ధతి కాదండి. సో మనకి ఎథిక్స్ మెయింటైన్ చేయాలి. ఎథిక్స్ అనగానే ఏంటి? లిజనింగ్ టు ఇన్నర్ కాన్షియన్స్ క్రియేటెడ్ బై గాడ్ అండ్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్. చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి అంతరాత్మ ఇస్తారు, దాని ప్రకారం మనం పనిచేయాలి. అది ఎథిక్స్ అంటే ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయటం, వాల్యూస్ ఉండటం, కొన్ని మనకిచ్చిన పనిని రీసెర్చ్ చేయటం, మోరల్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉండాలి, మనకి ఎథికల్ ప్రాక్టీసెస్ ఉండాలి, రూల్స్ ఆఫ్ కాండక్ట్ ఉండాలి, రూల్స్ ఉండాలి, ఎథికల్ ప్రాక్టీస్, ఎన్ని ఎథిక్స్ కింద వస్తాయి. తర్వాత మీ యాటిట్యూడ్ అనేది చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. చాలా కష్టాలు ఉండొచ్చు, మీరు చాలా బాధలు ఉండొచ్చు, కానీ ఇంటికి ఇక్కడ వర్క్ రాగానే మంచి పాజిటివ్ ఉండాలి, ఆప్టిమిస్టిక్గా ఉండాలి, మనకు మంచి జరుగుద్ది, ఏదో ఒక రోజు మంచి జరుగుద్ది, మంచి అనే యాటిట్యూడ్తో ఉండాలి. తర్వాత మ్యాన్ ఇన్ ద మిర్రర్. ఇప్పుడు మనం ఎంత కష్టపడి పనిచేసినా మనకు అర్థం చూసుకోగానే మన అర్థం చెప్పేస్తాడే, నువ్వు మూర్ఖుడివి, నువ్వు దొంగతనం చేసావు ఈరోజు అని చెప్పేస్తుంది. అందుకని మనం ఇదేమంటే మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సింది భగవంతుడు రానివ్వడు. అంటే మనం చాలామంది కెరీర్స్ ఇంప్రూవ్ అవ్వవు, ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేస్తారు, పిచ్చిగా ఉంటారు. అలా చేయకూడదు. సో దీనికి కల్చరల్ మైండ్ సెట్ పెరగాలి, మన కల్చర్ పెరగాలి. ఇప్పుడు చాలామంది అంటారు, అరే వీళ్ళ అమ్మా నాన్నలు పెంపుదల ఎట్లాంటిది అంటారు. అట్లా ఉండకూడదు. మన గురించి మన అమ్మా నాన్నలు తిట్టకూడదు. మన కల్చర్లో చేంజ్ రావాలి, అది ఇంపార్టెంట్. సో ఐఎస్ఓ ఏం చెప్తుందంటే క్లిప్ SCFM, క్లిప్ CLIP SCFM అంటే ఏంటంటే కస్టమర్ ఫోకస్ ఉండాలి. మీరు కస్టమర్ ఫోకస్ చేయాలి. అంతేగాని చెప్పండి, పేరు చెప్పండి, సుబ్బారావు 500 ఇవ్వండి, కూర్చోండి. నో, దట్ ఇస్ నాట్ ది వే. సార్ నమస్తే అండి, ఎవరి నుంచి వచ్చారండి? ఓహో ఓకే, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఓకే, మీ పేరు, ఓకే అండి, ఏంటండి రాంగ్, తలనొప్పి ఉన్నా, ఓకే డాక్టర్ గారు ఉన్నారండి, కాకపోతే కొంచెం అండి పేషెంట్ ఉన్నారండి, కూర్చోండి. ఎంతసేపు మాట్లాడాలి? మనకెందుకు పేరు చెప్పండి, 500, కూర్చోండి. అలా ఉండకూడదు, తప్పది. లీడర్షిప్ తీసుకోవాలి. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పీపుల్ అంటే అక్కడున్న వాళ్ళ యొక్క పక్కన వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకోవాలి. ప్రాసెస్ అప్రోచ్, ప్రతిదానికి ఒక ప్రాసెస్ సిస్టమేటిక్గా మనం చేయాలి. కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్, నిన్నటికి ఈ రోజుకి తేడా ఉండాలి. మన రిజిస్టర్స్లో కానీ, మన చుట్టూరు ఉన్న వస్తువులు కానీ. తర్వాత ఫ్యాక్చువల్ అప్రోచ్ డెసిషన్ మేకింగ్. ఫ్యాక్చువల్ అంటే ప్రతి దానికి ఒక డెసిషన్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు అంతేగాని చెప్పుల మాటలు విని యాక్షన్ తీసుకోవటం అలా ఉండకూడదు. ప్రతి ఒక్క దానికి మనం ఒక్కొక్క ఫ్యాక్ట్స్ తీసుకోవాలి. డాక్టర్ దగ్గర ఫ్యాక్ట్స్ తీసుకోవాలి, పేషెంట్స్ దగ్గర తీసుకోవాలి, అలా బిహేవ్ చేయాలి. కానీ మనం ఇష్టం వచ్చినట్టు మనం ఉండకూడదు. సో అంటే సపోజ్ మనల్ని ఎవరన్నా అన్నారు, మనం డైరెక్ట్గా మనం ఫైర్ చేయకూడదు, నిజమా లేదా జరిగిందని కనుక్కోవాలి. తర్వాత మ్యూచువల్లీ బెనిఫిషియల్ సప్లయర్ రిలేషన్షిప్ అంటే మన కోసం మెడికల్ రెప్స్ వస్తుంటారు, వేరే వాళ్ళు వస్తూ ఉంటారు, అందరినీ లేరండి డాక్టర్ గారు లేరు, ఇప్పుడు రారు, వెళ్ళిపోండి, అలా అనకూడదు. వాళ్ళతో మంచిగా మెయింటైన్ చేయాలి. వాళ్ళు కూడా మనుషులు కదా, మంచిగా మెయింటైన్ చేయాలి. అది తర్వాత COPQ అంటారు. COPQ అంటే కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ. అంటే హాస్పిటల్స్లో ఏమవుతుందంటే మెడికల్ ఎర్రర్ జరిగినప్పుడు మనకి చాలా డెత్ కానీ హామ్ కానీ జరుగుద్ది. సో మెడికల్ ఫీల్డ్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అది ఇంపార్టెంట్. 5.2 మిలియన్ మెడికల్ ఎర్రర్స్ జరుగుతున్నాయి ఇండియాలో. ఇట్ ఈస్ అబౌట్ 2016 ప్రకారం, ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రతి రిజిస్టర్లో ఒక్కొక్కటి QR కోడ్ పెడతా ఉండి, నెక్స్ట్ రిజిస్టర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా చేయాలనేది మేము పెడతాం, డోంట్ వరీ. తర్వాత దీంట్లో స్పోకెన్ వర్డ్ అని, విజువల్ ఇమేజెస్, రిటర్న్ వర్డ్, బాడీ లాంగ్వేజ్ అవన్నీ వస్తాయి అన్నమాట. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ యూ. తర్వాత మీరు ఇన్నర్ టీమ్గా ఉండాలండి. డాక్టర్ గారికి మీరు ఆయన్ని మీ జీతం పెంచాలన్నా, మీకు మంచి పర్క్స్ ఇవ్వాలన్నా, మీకు ఫెసిలిటీస్ ఇవ్వాలన్నా, లీవ్స్ ఇవ్వాలన్నా, మీ జీవితంలో కెరీర్ పెరగాలన్నా ఎన్ని క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్ థింగ్ రిస్క్ తీసుకోవాలి. రిస్క్ టేకర్, ఇన్నోవేట్ చేయాలి మన వస్తువులు. డస్ ఎవ్రీథింగ్ విత్ మిషన్. గాసిప్ చేయటం, డస్ నాట్ టూ బోర్డ్స్ అంటే ఏంటి, మన ఇష్టం వచ్చినట్టు పని చేయటం ప్లస్ మన కెరీర్ కూడా పెరగటం, అంటే ఇష్టం వచ్చినట్టు రావటం, అన్ని వర్కౌట్ అవ్వదు. ఫోకస్ చేయాలి.
తర్వాత టీమ్ ప్లేయర్గా ఉండాలి, మోటివేటర్గా ఉండాలి, అవతల ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, గుడ్ లీడర్, లీడ్స్ బై ఎగ్జాంపుల్, మీరు ఎగ్జాంపుల్గా ఉండాలి. అబౌవ్ ఆల్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వి లివ్ ఇన్ ఎ సొసైటీ వేర్ పేషెంట్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ సొసైటీ మెంబర్. వి డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్ చేసినప్పుడు చాలామంది పేషెంట్స్ని, రిసెప్షనిస్ట్ స్టాఫ్ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ని పేషెంట్స్తో మాట్లాడి చూస్తాను. చూడగానే చెప్పండి, అండ్ ఆ పేషెంట్ దగ్గరికి వస్తే మనకి ఇష్టం ఉండదు. చెప్పండి, కూర్చోండి, డాక్టర్ గారు చెప్తాను, పిలుస్తారు, 500 ఇవ్వండి, అలా మాట్లాడకూడదండి. మనం ప్రేమతో ఉండాలి. లవ్ హ్యాస్ బికమ్ వెరీ కోల్డ్ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్స్. అవర్ మిషన్ షుడ్ బి కంట్రిబ్యూట్ సంథింగ్ టు సొసైటీ. దెన్ దిస్ ఎన్విరాన్మెంట్ ఫాలోస్ విత్ ఆల్ అండర్ యూ. యువర్ కల్చర్ విల్ చేంజ్. మీరు మారిపోతారు. మనం చేంజ్ అవ్వాలండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు చేంజ్. ఇఫ్ యూ డోంట్ చేంజ్, మీకు పర్క్స్ పెరగవు, మీ జీతం పెరగదు, మీ జీవితాలు పెరగవు. అది ఇంపార్టెంట్ థింగ్స్. సరేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇన్ ద నెక్స్ట్ రిజిస్టర్, నెక్స్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ we are going to cover 5 years అని లీన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కవర్ చేస్తాం. నమస్తే, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.